అలాగే చంద్రబాబు నాయుడు గారు తన పుస్తకంలో రాస్తున్నట్టుగా వ్యవసాయం అనేటువంటిది దండగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఎవరు కూడా వ్యవసాయం చేయాల్సినటువంటి పని లేదు అనేటువంటి విధంగా వారి తాలూకా నిర్ణయాలన్నీ కూడా ఉన్నాయి. అందుకనే అనకాపల్లి జిల్లాలో తుంపాల షుగర్ ఫ్యాక్టరీ కానీ, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కానీ, ఈటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ కానీ, లేదా తాండవ షుగర్ ఫ్యాక్టరీలో మీద ఆధారపడి ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు కానీ, మనం అంతా కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 1,00,000 మంది రైతులు దాని మీద ఆధారపడి ఉన్నటువంటి సందర్భాలు చూసాం. కాలక్రమేణా చంద్రబాబు నాయుడు గారి తాలూకా నిర్ణయాలు, గతంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, గతంలో వారు పరిపాలన చేసినటువంటి క్రమంలో ఒకటి డిఫంక్ట్ అయిపోయేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు. అంటే నష్టాలు అనేటువంటిది చూపించో, లేకపోతే మరొకటో, లేదా ప్రభుత్వం నుంచి సహాయం అందించకో అనేక రకాలుగా రైతుల్ని ఇబ్బంది పెట్టి ఫ్యాక్టరీల్ని నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమం 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మనం ఇటువంటి సందర్భాలు చూసాం. చివరికి ఈరోజు రాష్ట్రంలో మిగిలినటువంటిది గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఒకటే గత సంవత్సరం సీజన్ వరకు కూడా నడిచినటువంటి సందర్భాలు చూసాం. నిన్న ప్రభుత్వం ఒక జీవో రిలీజ్ చేసింది. ఏం చేసిందనంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ని కాన్స్టిట్యూట్ చేస్తూ ఇండస్ట్రీస్ మంత్రి, ఫైనాన్స్ మినిస్టరు, సివిల్ సప్లైస్ మినిస్టరు, అలాగే హెల్త్ మినిస్టర్ని 4 మంత్రుల్ని కాన్స్టిట్యూట్ చేస్తూ 4-5 అంశాల మీద వారు చర్చిస్తారు, తగు నిర్ణయాలు తీసుకుంటారు అనేటువంటిది ఆ జీవో తాలూకు ఉద్దేశం. మొదటి అంశం ఏంటంటే గోవాడ షుగర్ ఫ్యాక్టరీ, చోడవరానికి సంబంధించినటువంటి గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అటు చోడవరం నియోజకవర్గం, మాడుగుల నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు 25,000 మంది రైతులు ఆధారపడి ఉన్నటువంటి ఫ్యాక్టరీ 2025 సీజన్లో దాదాపు 1,20,000 టన్నుల మేర చెరుకును తోలితే 30 కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయిలు పెండింగ్ పెట్టి 6 కోట్ల రూపాయలు కార్మికులకు చెల్లించాల్సినటువంటి డబ్బు చెల్లించక దాదాపు సంవత్సరాల కాలంగా వారు తోలినటువంటి వారి కష్టానికి తగ్గ ఫలితాన్ని, వారు తోలినటువంటి చెరుక్కి డబ్బు చెల్లించమని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా సరే నేటికి కూడా స్పందించక మళ్ళీ దీని మీద కమిటీ నిర్ణయం తీసుకుంటుంది అన్నటువంటి పాయింట్ని పెట్టడం జరిగింది. ఉన్నటువంటి గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పేమెంట్ చేయాల్సినటువంటి పేమెంట్స్కి ఏమో కమిటీ ఆలోచన చేస్తుందని చెప్తూ ఈ ఉన్నటువంటి 6 షుగర్ ఫ్యాక్టరీలని ఏపీఐసి ద్వారా ఇప్పటికే దాని మీద ఉన్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఏపీఐసి పే చేయడానికి ఈ ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్ని కూడా ఏపీఐసి అమ్ముకునేటువంటి దానికి వీరు నిర్ణయం తీసుకుంటారని చెప్పి జీవో చెప్తా ఉంది. అసలు రైతుల తాలూకా వాటా, రైతుల తాలూకా కష్టం, రైతుల తాలూకా పెట్టుబడి, రైతుల తాలూకా చెమట, రైతుల తాలూకా హక్కుల్ని కాలు రాసేటువంటి హక్కుని ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారని అడుగుతా ఉంది. కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ లో రైతులు వాటాదారులుగా ఉన్నారు, షేర్ హోల్డర్స్ గా ఉన్నారు. కనీసం ఒక జనరల్ బాడీ నిర్వహించరు, వారి తాలూకు అభిప్రాయాలు తీసుకోరు. ఏమీ చేయకుండా మేము లిక్విడేట్ చేస్తాం, ఏపీఐసి ద్వారా వీటిని అమ్ముకుంటాం, మా బినామీలకి రాసిచ్చేసుకుంటాం అనేటువంటి అభిప్రాయంతో ఈరోజు ప్రభుత్వం ఉంది. దీన్ని అడ్డుకునేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. భవిష్యత్తులో దీని మీద పార్టీ నాయకత్వం అంతా కూడా కూర్చొని నిర్ణయం తీసుకొని ఏ రకంగా రైతులందరినీ కూడా కలుపుకొని ఏ రకంగా పోరాటం ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దాని మీద కూడా చర్చిస్తాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి, గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి మొన్ననే 10వ తారీఖు జరిగినటువంటి ర్యాలీల్లో కూడా ప్రకటన చేశాం. దాదాపు 6 దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ ప్రతి సంవత్సరం జనరల్ బాడీ జరిగేది. మొట్టమొదటిసారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత సంవత్సరం జనరల్ బాడీ నిర్వహించలేదు. ఈ సంవత్సరం ఎలాగ నిర్వహించరు, రైతుల తాలూకా బకాయిలు చెల్లించేటువంటి కార్యక్రమం చేయరు. అందుకనే వారికి అల్టిమేటం ఇవ్వడం జరిగింది. రేపు సెప్టెంబర్ 20వ తారీఖు కల్లా వారు ఎట్టి పరిస్థితుల్లో వారికి ఉన్నటువంటి బకాయిలు చెల్లించాలి. బకాయిలు 36 కోట్ల రూపాయల బకాయిలతో పాటు సెప్టెంబర్ 20 తర్వాత జనరల్ బాడీ నిర్వహించి ఆ కంపెనీ తాలూకా భవిష్యత్తును కూడా ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఒక ప్రకటన చేశాం. ఒకవేళ 20వ తారీఖు లోపు వారు కానీ ఆ ప్రకటన చేయకపోతే, వారు జనరల్ బాడీ నిర్వహించకపోతే, బకాయిలు చెల్లించకపోతే
సెప్టెంబర్ 20 తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహిస్తాం. రైతులందరినీ కూడా అందులో సమాయత్తం చేస్తాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ప్రభుత్వం మీద పోరాటానికి పిలుపునిస్తాం. భవిష్యత్తులో మళ్ళీ ప్రభుత్వం ఈ రకమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి కార్యక్రమం జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.